తనుగుల చెక్ డ్యాం 3 రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ఆయుధంగా మారింది. ఈ ఘటనను ప్రధాన పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మీ వల్లే అంటూ ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇసుక మాఫియాను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతల పనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ నాణ్యతా లోపం వల్లే అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ వారి ఆరోపణలో నిజమెంత? తనుగుల చెక్ డ్యాంను కూల్చింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఇప్పుడు తనుగుల చెక్ డ్యాం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం 3 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణల కేంద్ర బిందువుగా మారింది. 23 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెక్ డ్యాంను ఈ నెల 21న గుర్తు తెలియని వ్యక్తులు జిలెటిన్తో పేల్చివేయడం కలకలం రేపుతోంది. దీన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఏ పార్టీ హస్తం ఉందనే అంశంపై రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లి ఇది కాంగ్రెస్ నేతల కుట్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించిన చెక్ డ్యాంలో నాణ్యతా లోపాలు ఉండడంతోనే అది కూలిపోయిందని, పేలుడు ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పై విమర్శల దాడి పెంచడంతో ఈ చెక్ డ్యాం వివాదం 3 పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్లో సంఘటన వెనుక ఉన్న వారి పేర్లు వెల్లడిస్తూ వారు కాంగ్రెస్ కు చెందినవారే అని ఆరోపించారు. వారిపై ఇంకా కేసులు నమోదు చేయలేదని పేర్కొనడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వివాదం చర్చనీయాంశంగా మారి గ్రామాల్లో రాజకీయ వేడి పెంచుతోంది. ఈ ఇష్యూ స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటన వెనుక ఇసుక మాఫియా పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చెందిన 23 కోట్ల ఆస్తిని నేలపాలు చేయడానికి ఇసుక వ్యాపారమే ప్రధాన కారణమని, దీనిపై తక్షణమే విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థాయిలో సంఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయకపోవడం వెనుక స్థానిక పోలీసుల నిర్లక్ష్యమా లేక మరేదైనా లోపభూయిష్ట వ్యవహారం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్ పరిధిలో పోలీసులకు నెలనెలా భారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందల ట్రాక్టర్లు రోజు రాత్రింబవళ్లు గ్రామ రోడ్లపై ఇసుక తరలిస్తుండగా పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అప్పుడప్పుడు మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ముసుగులో నెలకు లక్షల రూపాయల వ్యాపారం సాగిస్తున్న ఈ మాఫియా దేనికైనా తెగిస్తుందనే భయం గ్రామాల్లో నెలకొంది. ఈ వివాదం ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవణ్ బాబు మధ్య హోరాహోరీ రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఇప్పటి వరకు ఎవరికి వారే రాజకీయాలు చేసుకున్న పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల వేళ బహిరంగ వివాదంగా మారింది. ఇది హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దాటి పక్కనే ఉన్న పెద్దపల్లి వరకు వ్యాపించి అక్కడి నాయకుల వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజధాని వరకు చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ అంశంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల మధ్య పెను వివాదంగా మారి రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది. తనుగుల చెక్ డ్యాం ఘటన ప్రస్తుతం కేవలం ఒక నిర్మాణ ధ్వంస ఘటనగా కాకుండా స్థానిక రాజకీయ సమీకరణాలను మార్చే కీలక అంశంగా మారిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ వివాదం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందో అన్న ఉత్కంఠతో నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.